హాయ్ అండి. మనకి ఇంకా సంక్రాంతి వస్తుంది కదా! సంక్రాంతి అంటేనే పిండి వంటలు చాలా చేసుకుంటాం కదా! ఇక ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి స్వీట్ పూరి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వచ్చిన రిలేటివ్స్‌కి కూడా పెట్టొచ్చనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలో చూసేద్దామా? ఇలా ఒక బాండీ పెట్టేసుకొని ఇక 1 స్పూన్ ఘీ అనేది వేసేసాను. ఇక్కడ నేనొచ్చేసి మన సూజీ రవ్వ అంటారు కదా! అదొచ్చేసి హాఫ్ కప్ వేసుకున్నాను. ఇక్కడొచ్చేసి మనకి వాటర్ అనేది ఒక 1 కప్ దాకా తీసుకున్నాను అనమాట నేను. వేడి నీళ్ళు అనమాట. ఇది మనకు చూసారా, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది రవ్వ అనేది. ఆ టైంలోనే మనం ఇట్లా వేడి నీళ్ళు కాచి పెట్టుకున్న నీళ్ళు మాత్రమే యాడ్ చేయాలన్నమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇట్లా మనకి సపరేట్ అయిపోతుంది బాండీ నుంచి. అప్పుడు మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. 1 కప్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఘీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మైదా పిండి కలుపుకుంటున్నాం అనమాట. మైదా పిండి కూడా నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం రవ్వ అనేది హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైదా పిండి క్వాంటిటీ అనేది ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి. ఎందుకంటే పిండి అనేది ఎక్కువ పడుతుంది కదా ఇది. ఇక దీంట్లో నేను కొద్దిగా షుగరు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఘీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా మనం బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకొని, మనకు చపాతీ పిండి కలుపుకోవడం తెలుసు కదా! మైదా పిండి అయితే మైదా పిండి, లేకపోతే నాకు ఇక్కడ గోధుమ పిండి అవైలబుల్గా లేదని చెప్పేసి నేను మైదా పిండి వాడాల్సి వచ్చింది. ఇంక ఈలోపు అనేది మనకి రవ్వ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వీటిని ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాగే మన రవ్వను కూడా మనం ఉండల్లా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పక్కన ఏమన్నా మనం ఆయిల్కి పూరీలు వేసుకోవడానికి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఇట్లా చూసారా, ముందు మైదా అనేది నేను ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తర్వాత రవ్వ అనేది కొంచెం చిన్న ముద్ద చేసుకోవాలి. మనకి మైదా వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా నేను చేసిన విధంగా స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అన్ని సైడ్లకి మనకి రవ్వ అనేది వెళ్ళిపోయి పూరి అనేది చాలా బాగా వస్తుందన్నమాట. కొంచెం మందంగానే చేసుకోవాలి. మనకి పూరి పొంగాలంటే కొంచెం మందంగా చేస్తేనే పొంగుతుందన్నమాట. మరీ ఇంత గట్టిగా కాదు, మరీ అంత పలచగా కూడా చేయకూడదన్నమాట. ఇప్పుడు నిదానంగా మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉంటే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతూ వస్తున్నాయి అన్నమాట. అప్పుడు అనేది మనకి స్వీట్ అనేది ఇదిగో చూసారా ఇట్లా చేసుకోవాలి, ఇంత మందంగా. చూసారా పూరి అనేది ఎట్లా బాగా పొంగిందో. ఎంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.